నా మీద నా కుటుంబం మీద చేసినటువంటి పాశవికమైన దాడిని మీరందరూ చూశారు. సుమారుగా నెల రోజుల పైచిలుకు పాటు రాష్ట్ర వ్యాప్తంగా చర్చ కూడా చేశారు. నాకు తెలిసినంతవరకు ఇది ఒక దారుణమైన సంఘటనగానే అందరూ, ఏదో ఆ దాడి చేసిన వాళ్ళు మినహా, ఇది ఒక దారుణమైన సంఘటన, ఇలాంటివి ప్రజాస్వామ్యంలో జరగకూడనివి అనే విషయాన్ని చాలా చక్కగా ఎస్టాబ్లిష్ చేశారని కూడా నేను నమ్ముతా ఉన్నా. దానితో పాటు అంతటితో ఆగకోకుండా నా మీద ఫిజికల్ లీగల్ దాడులతో పాటు ఇవాళ నా ఆస్తుల మీదకు దాడులు చేయాలనేటువంటి ప్రయత్నం ప్రభుత్వం చేస్తుందని చెప్పడం కోసం మీ ముందుకు ఇవాళ నేను వచ్చాను. అదేమిటంటే, నాకు సత్తెనపల్లి నియోజకవర్గంలో రెడ్డిగూడెంలో, అంటే రాజుపాలెం మండలంలో ఒక 22 ఎకరాల పొలం ఉంది. ఇది నేను కొనుక్కొని దాని చుట్టూరా ఫెన్స్ వేసుకొని కాస్త వ్యవసాయం చేసుకునేటటువంటి ప్రయత్నం చేస్తున్నాను. మీరు కూడా కొన్ని వీడియోలు చూసి ఉంటారు. గతంలో కూడా అక్కడ నిమ్మ మొక్కలు, మామిడి మొక్కలు, బత్తాయి మొక్కలు ఇలాంటివన్నీ వేసుకొని కాస్త, అది వ్యవసాయం లాభం కోసం కాదు, ఒక హాబీగా చుట్టూరా ఫెన్స్ వేసుకొని చేస్తూ ఉన్నాను. దానికి హఠాత్తుగా నేను జైల్లో ఉన్న సమయంలో నాకు చెప్పారు, కొందరు సర్వే పేరుతో రహస్యంగా వచ్చి అవన్నీ కూడా చెక్ చేసుకున్నారు నేను లేని సమయంలో.